అతను గెలుస్తానికి గెలవాలని కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఉన్నా ఫస్ట్ 2004లోను 9లోను. ఓకే, గెలవాలని కోరుకున్న వాళ్ళు నేను ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ థింగ్ టీడీపీ ప్లస్ తెలిసిన వ్యక్తి అనే ఉద్దేశంతో. సో నేను అది డినై చేయట్లేదు. కానీ తర్వాత ఏమైంది అనేది పరిణామాలు చూసుకుంటే తర్వాత మనిషి ఎలా చేంజ్ అయ్యాడు అనే దాని మీద చూసుకుంటేనే ప్రాబ్లం. ఓకే. అండ్ మీరు సార్ ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు అంటే ఒక వ్యక్తి 4 సార్లు గెలిచిన వ్యక్తిని ఢీ కొనాలంటే వెనకాల మంచి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే అది మనీ పవరా లేకపోతే ఇంకెవరన్నా గ్రేట్ లీడర్ పవరా అనేది మాత్రం బయటికి తెలియదు. దాన్ని మీరే చెప్పాలి ఇప్పుడు. అంటే ఏ పవర్ ఏ ధైర్యాన్ని చూసుకొని మీరు ఇంత దానికి రెడీ అయిపోయారు? అయితే నేను ధైర్యానికి కాదమ్మా, నేను వచ్చి సంవత్సరం అయింది. నేను సంవత్సరం నుంచి ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తున్నా. నేను వచ్చినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన ఫస్ట్ టైంలో కానీ నేను చెప్పింది ఏంటంటే, నేను చెప్పేది ప్రజలకు అర్థమవుద్దా లేదా అంటే, అప్పుడు దాకా ఎవరైనా కానీ ఏం చెబుతానంటే అంతసేపు ప్రజలంతా ఏదో గొర్రెలు అన్నట్టు దీంట్లో అన్నట్టు రకరకాలుగా చెబుతూ ఉండేవాళ్ళు అందరూ. ఎవరైనా కానీ మామూలుగా వీళ్ళ ఇదంతా అన్నట్టు కాదు. ఇక్కడ అంటే లీడర్ని బట్టి సహజంగా మిగతా పీపుల్ కూడా ఫాలో అవుతారు. ప్లస్ వరల్డ్లో మొత్తం మన ఇమేజ్ ఆ లీడర్ని బట్టే మన ఊరికి కానీ మన దీనికి కానీ వస్తాం. బికాజ్ దే కాంట్ హియర్ ఎవ్రీబడి కదా. సో అది నేను చెప్పే నెరేటివ్, నేను చెబుదాం అనుకుంది ప్రజలకి ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనే దాని మీద నేను చూసి అప్పుడే డిసైడ్ చేసుకుంటానండి అని చెప్పాను నేను ఆయనకి. ఓకే, అంటే ప్రజలకు అభివృద్ధి కావాలి, అసలు ఇక్కడ లేనిది వాళ్ళు ఇప్పుడు దాకా మిస్ అవుతుంది ఏంటి, ఇప్పుడు దాకా ఏం చేస్తే బాగుంటుంది అనేవన్నీ చెప్పడానికి చేద్దామని ముందే ట్రై చేద్దాం, వాళ్ళకి అర్థమైతే అప్పుడు చేద్దాం అనుకున్నాం బేసిక్. సో నేను చెప్పేది జనాలకు అర్థమవుతుంది అదే. అండ్ పీపుల్ రియల్లీ వాంట్ అదే ఏదో ఒక చేంజ్ కావాలి ఇక్కడ. మన బతుకులు ఉండవసరం లేదు, వేరే రకంగా అంటే బతుకులు వేరే రకంగా ఊహించుకునే స్థాయికి వచ్చారు. నాకు నిజంగా అలా ఉండాలి అనేది అంటారు. మనకి అలవాటు అయిపోయి ఉంది వాళ్ళకి. ఏ రోజు నుంచి అభివృద్ధి లేదు, ఏ రోజు నుంచి మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఇక్కడ వాటర్ ట్యాంకులు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు అనేది ఎవరు ఆలోచించడం మానేశారు. మనకి వాటర్ పైప్ ఇది వస్తే మనకి ట్యాప్ వస్తే బాగుంటుంది కదా ఇంటికి అనుకుంటాం మానేశారు. ఎందుకంటే వాళ్ళు ట్యాంకులో పట్టుకుంటాం అలవాటు అయిపోయింది, దీంట్లో చేసుకుని వచ్చినారు. కానీ అది అవసరం లేదు. పైపులు అన్నీ వేసి ఉన్నాయి ఇక్కడ, మీరు కనెక్షన్ ఇవ్వటం ఒకటే. ఇప్పుడు పైపులు అన్నీ కూడా వేసేసి ఉన్నాయి మనకి గుడివాడ టౌన్లో ఎస్పెషల్లీ పైప్స్ వేసేసి ఉన్నాయి. అయినా కానీ ట్యాంకులు తిరుగుతూ ఉంటాయి, ట్యాంకులతో వాటర్ తీసుకెళ్ళి అక్కడెక్కడో పెడతా ఉంటారు వాళ్ళు. అంతవరకు అంటే వీధికి తీసుకెళ్తారు. మీకు వెళ్ళి చూస్తే కనుక ఒకసారి ఎవరిని అడిగినా కానీ వాళ్ళు భయంకరంగా తిడతా ఉంటారు. అది తిట్టుకుంటానే అలవాటు అయిపోయింది. ఇది ఇంతే మనకు లైఫ్ అని. అది కాదు, కెన్ చేంజ్ ఇట్ అనేది మనం చూపిస్తుంటే ప్రజలకి అర్థమవుతా ఉంది. మన రైతులు మొత్తం అన్నీ మన చిన్నవానికి మునిగిపోయింది. ఇది మొత్తం పొలాలన్నీ మునిగిపోయి. అంతెందుకు సార్, ఇక్కడ బస్ స్టాప్ దగ్గర కూడా ఒక వర్షం పడితే మోకాలు ఎత్తు వరకు నీళ్ళు వస్తాయని చాలా మంది అంటుంటే విన్నాను. మోకాళ్ళు దాటిపోద్లే కదమ్మా, అదే ఒక ప్రాబ్లము. బస్సు అట్లీస్ట్ బయట కూర్చుని ఎక్కుతున్నారు అటుకొట్ట జనాలు, బయట లోనికి వెళ్ళకుండా. కానీ రైతులు ఏమవుతుందంటే వాళ్ళ పొలాలు నష్టపోతున్నారు కదా. ఆ నష్టం ఎందుకు జరుగుతుందంటే దాంట్లో కాలువలు పొడికలు నేను తీపిచ్చేసరికి దాంట్లోంచి వెళ్ళిపోయిన నీళ్ళన్నీ చక్కగా బాగా పండింది. చివరిలో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దీంట్లో చాలా వాటికి పొడికలు. అంటే అరే పొడికలు తీపిచ్చే వాళ్ళు ఉన్నారా, తీపించుకోవచ్చు కదా మనకి అనేది వాళ్ళకి అర్థమైంది. దీంట్లో మేలో చేయాల్సిన పని వర్షాలు వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నట్టు అది చేపించేసుకుని, అంటే మీకు కాలువ పొడికి తీసారా లేదా అనేది తెలియాలంటే కష్టమే మనకు వాటర్ వదిలేసిన తర్వాత.
వాటర్ వదిలేసిన తర్వాత. Hmm. సో వాటర్ వదిలేసేదాకా వెయిట్ చేసి ఆ బిల్లులు చేసుకుని వదిలేస్తాం అలవాటు చేసుకున్నారు ఇక్కడ. ఓకే. బిల్లులు చేసుకుని. సో ఇదంతా పీపుల్కి అర్థమవుతుంది చెప్తే. మనం చేసి చెప్తే ఎప్పుడైనా కానీ చేసి చెప్తే లేదా చెప్పేది చేస్తే జనాలకి అర్థమవుతుంది. సో ఆ కాన్సెప్ట్ తీసుకుని వెళ్తున్నాను. మీ ఫోకస్ ఇప్పుడు వరకు మీరు చెప్పిన దాని ప్రకారం మీ ఫోకస్ ఇటు జాబ్స్, అటు రైతులు, అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే డెవలప్మెంట్ ఇప్పుడు వరకు అవ్వాలో అందులో చాలా వెనకబడి ఉన్నాం అనేది మీరు చెప్తూ ఉన్నారు. అవును.